అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి మహిళకు వైఎస్ఆర్ పార్టీ తరఫున, వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం తరఫున తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మహిళ లేనిదే సృష్టి లేదు, మహిళ లేనిదే జననం లేదు, గమనం లేదు, గమ్యం లేదు. ఎక్కడైనా చూసుకోండి, దేవతల దగ్గర నుంచి మనుషుల వరకు కూడా పార్వతీ పరమేశ్వరులు. ఫస్ట్ ఎక్కడ చూసినా మహిళ పేరే ఉంటుందన్నమాట. ఆ విధంగా మహిళ ఎత్ర నార్యంతే పూజ్యతే రమంతే తత్ర దేవత అని ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు నడయాడతారు అనే నానుడి ఖచ్చితంగా లోకాయుక్తమైంది. మన దేశంలో ముఖ్యంగా మహిళకు ఎంతో విలువనిస్తారు, ఎంతో గౌరవిస్తారు. అదేవిధంగా మార్చి 8వ తారీఖున ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈరోజు ప్రతి మహిళ ఆనందంగా ఎలా ఉన్నారో, ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో మహిళ ఆనందంగా ఉంటేనే ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది, ఆ బిడ్డలు ఆ కుటుంబం యొక్క అభివృద్ధి కూడా బాగుంటుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను ఒక్క మాట చెప్తున్నాను, మహిళలు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారు అంటే అది 2019 నుంచి 2024 వరకు మాత్రమే అని నేను ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకాల ద్వారా మహిళల పేరుతో రూపొందించిన ప్రతి పథకము ప్రతి మహిళ ముందుకు వెళ్ళడానికి ప్రతి మహిళకు కూడా సమాజంలో గౌరవాన్ని, గొప్పతనాన్ని పెంచిందని తెలియజేస్తున్నాను. ఆనాడు జగనన్న తలపెట్టిన విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, మహిళ ఆరోగ్యం కావచ్చు, మహిళకు ఒక ఇంటి పట్టాన్ని ఇవ్వడం కావచ్చు, మహిళకు చేయూతనివ్వడం కావచ్చు, స్వయం సహాయక సంఘాల్లో గుర్తింపునివ్వడం కావచ్చు, వారికి రుణమాఫీ చేయడం కావచ్చు, ఇలా చెప్పుకుంటా పోతే జగనన్న చేసిన మేలు అంతా ఇంత కాదు. సొంత తండ్రి సొంత అన్న చేయలేని అన్ని పథకాలు ప్రతి పేదింటికి పంపించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పట్లో మహిళలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 9 నెలల్లో మహిళను అధఃపాతాళానికి తొక్కేశారు. ఎక్కడే కానీ మహిళ పేరు బయటికి రాలేదు. మొట్టమొదట మహిళ ఉండదండి. ఎక్కడ చూసినా సందుకొకటి గొంతుకొకటి ఒక మందు షాపులు పెట్టేసి మందు బాబుల్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఎక్కడ కానీ మహిళలకు ప్రోత్సాహం లేదండి. ఈ ప్రభుత్వ పెద్దలు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న మహిళా ఎమ్మెల్యేలు కానీ, మినిస్టర్లు కానీ ఎక్కడే కానీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసే కూడా మీకు రైట్స్ లేవని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మీరు ఇచ్చిన సూపర్ 6 లో ఒక్కటి కూడా అమలు చేయలేదు. మహిళకు రుణమాఫీ చేస్తామన్నారు, చేయలేదు. అమ్మకు వందనం నలుగురికి ఇస్తానన్నారు, ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఫ్రీ బస్ ఎక్కిస్తామన్నారు, ఆ ఫ్రీ బస్సు ఊసేలేదు. అదే విధంగా ఆడబిడ్డ నీదన్నారు, అసలు ఆడబిడ్డ నీది, ఆడబిడ్డ మాటే మర్చిపోతే ఆడబిడ్డ నీది ఎక్కడి నుంచి తెచ్చిస్తారు మీరు? కాబట్టి మీరు సిగ్గుతో తల దించుకోవాల్సిన రోజు ఈ రోజు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేసిన ఈ 9 నెలల్లో మహిళలకు చేసిన అన్యాయం, ఈ దేశం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎవరు చేయనంత అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి మేము ఈ రోజున నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం, మీరు ఇవ్వాల్సిన ప్రతి పథకాన్ని కూడా మహిళలకు ఇవ్వకుంటే మహిళలందరం ఉద్యమిస్తాం, మహిళల తరఫున నిలబడతాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఎక్కడ కానీ మీరు మహిళలకు న్యాయం చేయలేదు. మీరు దయచేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పొద్దండి.